వైజాగ్ సిటీ కైలాసగిరి కొండ మీద రోప్ వేలో నుండి పైకి వచ్చాం. ఈ కనపడుతున్న రోపు దానిలో నుండి ఇదిగో చూడండి వెళ్తుంది. రోప్ వేలో ఒక బాక్సు, అది సంగతి. చూడటానికి బాగుంది. ఎక్కిన తర్వాత కారు ఎక్కింది. ఈ కైలాసగిరి కొండపైన ఆట స్థలాలు. పిల్లలే అనుకుంటే మనుషులు అనుకుంటుంటే కుక్కలు కూడా చక్కగా ఈ స్థలంలో ఎంజాయ్ చేస్తున్నాయి. చూశారు కదా ఇక్కడ వెంకటేష్ గారు. హాయ్. కైలాసగిరి కొండపై నుంచి ఇదొక వ్యూ. సముద్ర తీర మట్టానికి కొన్ని వందల అడుగుల లోతుల్లో కనపడుతూ ఉంది ఇది. ఇది ఇదా టక్కే బాబా. మాచర్ల సంజయ్ కుమార్ గారు, సంజయ్ సాహు. ఓకే, రైట్. ఈ కనబడేదంతా కూడా సముద్ర తీరం. ఈ కైలాసగిరి కొండపైన కూడా రోడ్డు మార్గం ఉంది, రోప్వే మార్గం ఉంది. పైకి వచ్చిన తర్వాత ట్రైన్ కూడా ఉంది. చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా వీక్షించడానికి. ఇంత కూడా కైలాసగిరి ప్రాంతం. బాగుంది. ఫోటో మూసేసారు. కైలాసగిరి పైన కొండపైన ఉన్నటువంటి స్థలంలో ఈ యొక్క అందసందాలు, ఆట స్థలాలు, తినటానికి చక్కని పలహారశాలలు. దీని గురించి వెంకటేష్ గారు కొన్ని సూచనలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత చెప్తారు. ప్రత్యేకించి నాకే తెలియదు. హలో, సాఫ్ట్ డ్రింక్ ఆర్ కాఫీ? కాఫీ, కాఫీ కాఫీ కాఫీ. ఎవరేం కావాలో అది కావాలి తాగండి. ఇదమ్మా పెద్ద పెద్ద వృక్షాలతో పాటుగా మంచి మంచి భవనాలు కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. చెప్పండి. కైలాసగిరి కొండపైన రైట్ అతి రుచికరంగా ఉంది. ఈ పైన కొండపైన ఉన్నటువంటి స్థలంలో చక్కగా అలంకరించారు. ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకు చక్కని వాహనాలు కూడా ఇందులో ఉన్నాయి. అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పర్యాటకులందరూ చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఈ ప్రాంతంలో సంతృప్తిగా ఉంటున్నారు. ఏంది ఇది, రామాఫలమా? హార్స్ రేస్. నరేంద్ర
ఫోటో ఫ్రేములు చక్కగా డిజైన్ చేసి ఇస్తున్నారు తెల్ల. కనబడుతుంది ఇదంతా కూడా కప్ప. ఇది ఒక ఇక్కడ పెద్ద కప్ప ఒకటి ఉంది. కప్ప విచిత్రంగా ఉంది ఇక్కడ. ముసలాయ్ క్రోకోడైల్ ఉందండి ఇక్కడ. చక్కగా ట్రైను చుట్టూ తిరుగుతూ వస్తుంది. నేను కేవలం 100 రూపాయలు మాత్రమే.